నమస్కారం. అనుభవ్ వయోధికుల అనుభవాల కదంబ మాలిక. దేశం నలుమూలల నుంచి వయోధికుల కోసం వయోధికుల గళంలోనే వినిపించే సమాచార, విజ్ఞాన, వినోద జీవన సౌరభం అనుభవ్. కార్యక్రమ రూపకల్పన శ్రీమతి శైలజా సుమన్. వ్యాఖ్యానం శ్రీమతి వేమూరి సాధన. వినండి అనుభవ్. సివిఎల్ నరసింహారావు. ఈ చట్టాల్ని మనం చదువుకుందాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఆచరణలో పెట్టమని ఎవరైతే ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళని కూడా మనం అడుగుదాం. అపురూప జ్ఞాపకాల అనుభవ పరిమళం, తీయని ఊహల ఊసుల జీవన సౌరభం. నా పేరు డివి మోహన కృష్ణ. నీ చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్య ఫలము, శ్రీ జానకీస ఈ జన్మమిచ్చి నను ధన్యునిగా భువి చేసితివి దేవాది దేవ. మనం ఉంటున్న ఈ వర్తమానం నిన్నటి తరం వారి భవిష్యత్తు స్వప్నం. మనం నడుస్తున్న ఈ దారి నిన్నటి తరం వారి కళ. మన రేపటిని నిన్ననే స్వప్నించిన వాళ్ళు ఈ తరం పెద్దలు. మనం చదివే చరిత్ర సృష్టికర్తలు వారే. మన మార్గదర్శకులు మన పెద్దలే. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల అపారమైన అనుభవం కారణంగా పిల్లల్లో సృజనాత్మకత పెరిగేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. అనుభవాలు గొప్ప తరగని సంపద. అనుభవాల్ని పంచి అమరుడవవు. మనిషి కంటే సర్వోన్నతుడు, మహాశయుడు వేరెవరూ లేరు. తన అనుభవాల చుట్టూ, తన సంక్షేమం చుట్టూ ఈ సమాజం తిరుగుతోంది. ఆ అనుభవాల్ని కొందరు స్ఫూర్తిగా తీసుకుని మహోన్నతులవుతున్నారు. హెరిటేజ్ గ్రూప్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. ఈమని కృష్ణారావు. నాకు నా ఉద్యోగంలో కొంతమంది ఔత్సాహికులైన సహచరులతో పనిచేయడం జరిగింది. కర్తవ్య నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ చలాకీగా ఉండే సహచరుల అనుభవం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. ఓపిక, సహనం ఇవి ఎన్నో సమస్యల నుండి ఇట్టే దూరం చేయగలవు. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయులైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం అనుభవ్ పాడ్కాస్ట్ జీవన సౌరభం ఎంతగానో ఉపయోగపడుతుంది. శోభా శంకర్. జీవితం అంటే కొన్ని దశాబ్దాల పాటు నిరంతరంగా సాగే నదీ ప్రవాహం. ఆ ప్రవాహం ఎన్ని వాగులు, వంకలు కలుపుకుంటూ, ఒడ్డును ఒరుసుకుంటూ సముద్రంలో కలిసే వరకు తన అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది. అలవాటు పడిన పనిస్థలం నుంచి పదవీ విరమణ చేయటం, అధికారం చేతిలో లేకపోవడం, ఎంతో కష్టంగా కాలం గడపటం, ఆదాయ మార్గాలు తగ్గిపోవడం, ఇవన్నీ పెద్దవారికి మింగుడుపడని అంశాలే. ఇలాంటి సందర్భంలో ఇంట్లో వాళ్ళు మరింత ఎక్కువ శ్రద్ధ చూపితే సరే, లేదంటే ఈ పరిస్థితుల్లో ఎలా ఉండాలో మరికొందరి అనుభవాలు, జ్ఞాపకాల ద్వారా తెలుసుకోవటం ఎంతో ఉపయోగకరం. యార్లగడ్డ శైలజ. టీవీ అనేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వన్నె తగ్గినటువంటి దృశ్య మాధ్యమం కాకుంటే మనం ఎంచుకున్న విషయం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. చెప్పే విధానంలో సృజనాత్మకత ఉండాలి. అందంగా, అర్థవంతంగా రూపొందించగలగాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. విస్తృత సమాచార సౌలభ్యమూ ఉంది. సృజనకు పదును పెట్టి మనదైన దర్శకత్వ విలువలతో వ్యవస్థను సమీకృతం చేసుకోగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అందుకు తగిన శ్రమశక్తిని జోడించాలి. పెరుగుతున్న వయసు జుట్టులో నలుపును మాయం చేయటమే కాదు, ఎముకల్లో పటుత్వం, చర్మంలో తారుణ్యాన్ని మాయం చేస్తుంది. జుట్టు రాలడం, అలసట, మతిమరుపు, చూపు కోల్పోవడం, వినికిడి తగ్గటం, పళ్ళు కదిలిపోవటంతో ఆహార లోపం, ఇలాంటి ఎన్నో ఆరోగ్య సవాళ్లు వయసు పెరుగుతున్న కొద్దీ సమస్యలుగా మారతాయి. వీటిని అధిగమించడానికి నిపుణుల సలహాలు, సూచనల వల్ల వృద్ధులు తమ జీవనశైలిని మార్చుకుని సుదీర్ఘ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. మంచి అలవాట్లతో
మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. విజయదుర్గ. ఒక వ్యక్తి రిటైర్ అవగానే ఆ వ్యక్తిని వ్యవస్థ మర్చిపోతుంది. 60 ఏళ్లు దాటినే కదా, ఇంకా వీళ్ళు ఎందుకులే అనే ఒక నిరసనని వ్యక్తం చేస్తారు. అలా కాకుండా నేను రిటైర్ అయిన తర్వాత కూడా అప్పటి దూరదర్శన్ డైరెక్టర్స్, అధికారులు నన్ను పిలిచి కొత్తగా రిక్రూట్ అయిన క్యాజువల్ అనౌన్సర్స్కి, న్యూస్ రీడర్స్కి నాతో శిక్షణ ఇప్పించటం, మాతృభాష పట్ల స్పష్టమైన ఉచ్చారణ పట్ల వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు నా సేవల్ని వినియోగించుకోవటం నేను జీవితంలో మరవలేనిది. శారీరకంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో ప్రతిబంధకాలు ఉండొచ్చు. కానీ తీరిపోయిన బాధ్యతలు, తీరిక సమయం, అనుభవాలు అందించిన దృష్టికోణంలో ఆలోచించగలగటం, తనలోని అంతర్గత శక్తులను వెలికితీసి మలిదశ జీవితాన్ని మరింత మెరుగుపరచటం, ఇలాంటి వ్యాపకాలపై ఆలోచింపచేయటమే ఈ అనుభవ్ జీవన సౌరభం కార్యక్రమ ఉద్దేశం. బతికినంత కాలం మరింత అందంగా జీవించే ఆలోచనల సమాహారం అనుభవ్ పాడ్కాస్ట్ జీవన సౌరభం. రామం. ఎస్బి శ్రీరామమూర్తి. ఈ సన్నివేశం చాలా కష్టపడి సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చేశాను. దీన్ని క్లోజ్ గా ఫాలో అయితే కనుక మీకు ఆ దృశ్యం అంతా కనిపిస్తుంది. అంతా సిద్ధంగా ఉంది ప్రభు. కోట తలుపులు తెరుస్తాను ప్రభు. సమాజంలోని అన్ని వయసుల వారికి పనికి వచ్చేలా, అంతర్జాతీయ స్థాయిలో సమాజ దృక్పథం మారేలా, నూతన శకంలో పెరుగుతున్న వయసుకు కొత్త నిర్వచనం వెతుకుతూ వయోధికుల జీవన నాణ్యత మెరుగుపడేలా, వారి హక్కులను పరిరక్షించేందుకు మారుతున్న కాలంతో వయోధికులకు పెరుగుతున్న అవకాశాల వినియోగం, రేపటి భవిష్యత్తు తీర్చిదిద్దుకునేలా వారి ఆలోచనలకు విలువనివ్వడం, ఒంటరిగా కాక సమూహంలో ఒక్కరిగా నిలబడేలా చేయటం, పెరుగుతున్న వయసును సవాలు చేస్తూ సమాజంలోని వృద్ధుల ప్రతిభ, సహకారం, భాగస్వామ్యంతో రేపటి భవిష్యత్తులోకి అడుగుపెట్టడం. డాక్టర్ కెవి గోపాలం. వయస్సు పెరుగుతున్నది కనుక ఏమీ చేయలేము అనుకోవడం పొరపాటు. ఇప్పుడే టైం తక్కువగా మిగిలింది గనుక చేయవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి గనుక ఏదో చేస్తూనే ఉండాలి. వయసు తెచ్చిన అనుభవ సారంలోంచి ఊరిన అమృతం లాంటి వాళ్ల ఆలోచనలను వారి దృష్టికోణంలో, వారి గొంతులోనే వినిపిస్తోంది అనుభవ్ పాడ్కాస్ట్ జీవన సౌరభం. వయోధికులకై, వయోధికుల నుంచి ఉపయుక్త, వినోద, సమాచార స్రవంతి వయోధికుల అనుభవాల జీవన సౌరభం. జంధ్యాల కిరణ్మయి. శరణు 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 వరముల దొరసాని, శరణ కమలములు నమ్మితి కరుణించు భవాని. నేనండి వేమూరి సాధనని. ఘంటసాల గారి గురించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఘంటసాల సావిత్రమ్మ గారు వారికి తెలిసిన వాళ్ళకి ఉత్తరం రాస్తూ నా ప్రోగ్రాం గురించి, నా వాయిస్ గురించి, నా మాడ్యులేషన్ గురించి ఆవిడ ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది. అది కూడా చాలా సంతోషించాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభూతులు. ఈ రేడియోలో ఉద్యోగం చేయటం వల్ల నేను నేర్చుకున్నది ఏమిటంటే సమయపాలన. మీరింతవరకు అనుభవ్ వయోధికుల అనుభవాల కదంబ మాలిక విన్నారు. దేశం నలుమూలల నుంచి వయోధికుల కోసం వయోధికుల గళంలోనే వినిపించే సమాచార, విజ్ఞాన, వినోద జీవన సౌరభం అనుభవ్. కార్యక్రమ రూపకల్పన శ్రీమతి శైలజా సుమన్. వ్యాఖ్యానం శ్రీమతి వేమూరి సాధన.